గత 2014 నుంచి 19 వరకు ప్రతి పేదవాడు ఆకలితో ఉండకూడదని 2014 టీడీపీ ప్రభుత్వాలు ప్రథమంగా టీడీపీ ప్రభుత్వం వచ్చిన అన్నా క్యాంటీన్ పెట్టి 2019 వరకు చాలా విజయవంతంగా టిఫిన్ 5 రూపాయలు, రోజుకు ఒక వెరైటీ పూరి, పొంగలి, ఇడ్లీ, తర్వాత మధ్యాహ్నం భోజనంలో కూడా పప్పు, పెరుగు, సాంబారు, కడుపు నిండా అన్నం తినే విధంగా ప్రతి పేదవాడు చేసిన చంద్రబాబు గారికి మా పార్టీ తరఫున కృతజ్ఞతలు. ఆ తర్వాత వచ్చిన 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని అన్నా క్యాంటీన్లు మొత్తాన్ని తీసివేసి కక్ష సాధింపు లాగా, అంటే టీడీపీ పెట్టింది ఎందుకు ఉండాలి, ఇది లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు మీకు ఎక్కడ మంచి పేరు వచ్చిద్దో, అంటే మన ప్రభుత్వంలో కూడా వాళ్ళకి అన్నా క్యాంటీన్ రన్నింగ్ చేస్తే వాళ్ళకి మంచి పేరు ఎందుకు రావాలి అని దురుద్దేశంతో ఆయన కక్ష సాధింపు లాగా పేదవాడి కడుపు కొట్టి అన్నా క్యాంటీన్లు మోగించేశాడు. దాన్ని ఆపుకోకుండా యువనేత లోకేష్ బాబు గారు దాన్ని కంటిన్యూ చేయాలి, అన్నా క్యాంటీన్ తీసేస్తే ఏమైంది, దాన్ని కంటిన్యూ చేయాలని మన మంగళగిరి నియోజకవర్గంలో 3 చోట్ల తన సొంత ఖర్చులతో 3 పూట్ల టిఫిన్, భోజనం, డిన్నర్ 3 పూట్ల ఆయన సొంత ఖర్చులతో భోజనం పెట్టించాడు ప్రతి పేదవాడికి. దగ్గర 5 సంవత్సరాలు ఆపకుండా ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతో మంది గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు గాని, ఎవరైనా పోలీసు వారితో గాని అందరిని అదిరించి బెదిరించి సరే అన్నా క్యాంటీన్ తొలగించి నైట్ పొక్లైనర్ తీసుకొచ్చి తినే పేదవాడి ప్లేట్లు కూడా చెల్లాచెదర చేసేసి, అన్నం చెల్లాచెదర చేసేసి చాలా దారుణంగా చేశారు. అయినా సరే మన యువనేత లోకేష్ బాబు గారు ఎక్కడ కూడా తగ్గకోకుండా దాన్ని కంటిన్యూ చేశాడు. అందుకు ఆయనకి మా పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు చెప్పుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చినాక యథావిధిగా ఏదైతే ఉన్నాయో అన్ని కంటిన్యూ చేసి మళ్ళీ ప్రతి ఒక్క పేదవాడు కడుపు నిండా అన్నం తింటున్నాడు. ఇప్పుడు అన్ని క్యాంటీన్లు మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క అన్నా క్యాంటీన్ మొత్తం అన్ని ఓపెన్ చేశారు. అన్ని ఓపెన్ చేసి ప్రతి ఒక్క పేదవాడు అన్నం తినే విధంగా, టిఫిన్ చేసే విధంగా, ఆకలితో ఉండకోకుండా చేశాడు. అందుకు ఆయనకి మేము ఈ పేదవాళ్ళు అన్నం తినే వారి తరపు నుంచి మేము చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో జరుపుకోవాలని, కాబోయే రోజుల్లో 2029 లోకేష్ బాబు గారిని సీఎం గా చూడాలని మేము మనసారా కోరుకుంటున్నాం. దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి వాకింగ్ ట్రాక్ లేక బాధపడుతున్నటువంటి కొండపనేనికి లోకేష్ గారు రాగానే ఒక మంచి 1,23,00,000 పెట్టి ఒక మంచి పార్క్ మాకు ఏర్పాటు చేయడం జరిగింది. మంచి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగింది. మంగళగిరికి లోకేష్ గారు రావడం అనేది మంగళగిరి చేసుకున్నటువంటి ఒక అదృష్టం. మంగళగిరికి లోకేష్ గారు ఒక వరం లాంటి వాళ్ళు అనమాట. అతి తొందరలోనే హైదరాబాద్ కు దీటుగా ఈ మంగళగిరి ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. దాదాపు సాటర్డే సండే మాత్రం దాదాపు ఒక 300 నుంచి 400 మంది ఇక్కడ వాకింగ్ చేయడానికి, పిల్లలు ఆడుకోవడానికి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. థ్యాంక్ యూ సో మచ్ లోకేష్ గారు. ఈ పార్కు లేకముందు మెయిన్ రోడ్ హైవే మీదకి వాకింగ్ వెళ్లే వాళ్ళు చాలా ఇబ్బందులు పడే వాళ్ళం. అసలు ఆ వాకింగ్ ట్రాక్ లేకపోవడం వల్ల మేము పెట్టిన అర్జీకి ఆయన రెస్పాండ్ అయ్యి మేము పెట్టిన అర్జీని వెంటనే స్వీకరించి అధికారంలోకి రాగానే ఫస్ట్ చేసే పని మీకు పార్క్ కట్టించడం అని చెప్పేసి మాకు పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్స్ టు లోకేష్ గారు. మంగళగిరిలో ఫస్ట్ పార్క్ ఇదే అని చెప్పుకోవచ్చు. ఇలాంటి పార్కులు మంగళగిరి నియోజకవర్గం మొత్తమే దాదాపు ఒక 100 వస్తున్నాయని మాకు అంచనా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. మేము మార్నింగ్ పూట వాకింగ్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడి హైవేల మీద వెళ్లే వాళ్ళమి. అక్కడ నుంచి వెహికల్స్ ఏమైనా వస్తున్నా భయంగా ఉండేది, చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఈ వాకింగ్ ట్రాక్ వచ్చిందా చాలా సంతోషంగా ఇక్కడే తిరుగుతున్నాం అందరమి. మా పిల్లలు కూడా చాలా బాగా ఆడుకుంటున్నారు. లోకేష్ గారు రావడం వల్ల మాకెంతో మేలు జరిగింది. ఈ ట్రాక్ ఉండటం వల్ల పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ ఆహ్లాదకరంగా ఈవినింగ్ ఆడుకోవడం, కూర్చోవడం, మాట్లాడుకోవడం అంతా బాగా జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ లోకేష్ అన్న అండ్ హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న. కొండపనేని టౌన్షిప్ పార్క్ చాలా అద్భుతంగా ఉంది. దీన్ని లోకేష్ అన్న మాకు గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పాలన్నమాట. ఇది కాకుండా లోకేష్ అన్న అసలు మంగళగిరికి లోకేష్ అన్న రావటం అనేది మాకు దేవుడిచ్చిన ఒక వరం అనమాట. అసలు అన్న చేసిన పనులు ఇంకా మేము చెప్పాలి అంటే యూత్ ని ఎంకరేజ్ చేయడం కానీ అనేక పనులు చేస్తున్నాడు అనమాట. ఈ లోకేష్ అన్న మంగళగిరికి వచ్చిన తర్వాత అసలు మంగళగిరి రేంజే మారిపోయింది అనమాట. అందుకని లోకేష్ అన్నకి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండి. మేము ఈ కాలనీకి వచ్చి 20 years అవుతుంది దాదాపుగా. అప్పటి నుంచి కూడా ఈ ఖాళీ ప్లేస్ మొత్తం కూడా చాలా చెత్తతో, డస్ట్బిన్స్ తో అందరూ కూడా ఏదైనా తీసుకొచ్చి ఇక్కడ వేసేవాళ్ళు. ఖాళీగా ఉండేది. మేము అనుకున్నాం ఈ ప్లేస్ లో ఏదైనా కమ్యూనిటీ హాల్ గానీ పార్క్ గానీ పెడితే చాలా మా కాలనీకి యూజ్ఫుల్ అవుతుందని. కానీ పట్టించుకోలేదు. అంతకు ముందు ఉన్న ఎమ్మెల్యేకి కూడా మేము చెప్పాము, పట్టించుకోలేదు. కానీ మా లొకేషన్ గెలిచిన 1 సంవత్సరంలోనే ఇక్కడ పార్కు కట్టించి 1 కోటి రూపాయలు దాదాపుగా కట్టించి చక్కగా మాకు యూజ్ఫుల్ గా మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ కానీ పెద్దవాళ్ళకి అదే పిల్లలకి కూడా ఆడుకోవటానికి అన్ని ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేస్తారు. అంతేకాకుండా ఏదైనా ఫంక్షన్ అయినా కూడా ఇక్కడ చేసుకోవచ్చు అని ఒక మాట కూడా మాకు చెప్పారనమాట. పార్క్ అయితే యూస్ఫుల్ గా ఉంది, బాగా నడుస్తుంది, అంతా బాగానే ఉంది. దీన్ని బట్టి మేము లొకేషన్ కి చాలా రుణపడి ఉన్నాము. అదే విధంగా జరగబోయే పుట్టినరోజు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం.
ఈ రోజు లక్ష్మీ నరసింహ కాలనీలో మనకి లోకేష్ బాబు గారు 2024 ఎలక్షన్ గెలిచిన వెంటనే వారిని ఇక్కడ ఖాళీ స్థలం ఉందండి అని ఆయన దృష్టికి తీసుకెళ్లాం. దీంట్లో పార్కు కట్టిస్తాను, పిల్లలకి పెద్దలకి అందరికి వాకింగ్ చేసుకోవడానికి గాని పిల్లలు ఆడుకోవడానికి గాని బాగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో వారు చెప్పి మేము అడిగిన వెంటనే దీనికి 1,06,00,000 రూపాయల దాకా సెలక్షన్ చేసి సుందరంగా పిల్లలు గాని పెద్దలు గాని వాకింగ్ చేసుకోవడానికి గాని ఆడుకోవడానికి గాని సుందరంగా తీర్చిదిద్ది చాలా బాగా ఈ పార్కుని డెవలప్ చేశారు. ఇది మా మంగళగిరి టౌన్ లోనే ఈ లక్ష్మీనరసింహ కాలనీ పార్కు. ఈ పార్క్ వచ్చే పిల్లలు గాని పెద్దలు గాని అందరూ కూడా చాలా బాగుంది. దీని మెయింటెనెన్స్ కూడా బాగా ఉంది, బాగా చేస్తున్నామని చెబుతున్నారు. మేము కూడా రోజు ఏదో టైంలో ఈ పార్క్ లో వాకింగ్ గాని కాసేపు సరదాగా కూర్చోవడం గాని జరుగుతుంది. దీన్ని మాకు అందించిన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే వారి పుట్టినరోజు సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. వారు ఇంకా మా కాలనీకి ఇంకా ఎంత చేయాలని అనుకుంటున్నాం, వారు చేస్తారనే ఒక తలంపుతో వారిని మేము కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా మేము లోకేష్ బాబు గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఇలాంటి పార్కు మన మంగళగిరి టౌన్ లో ఎక్కడా కూడా లేదు. ఇవాళ మనకి ఇలాంటి పార్క్ ఇచ్చినందుకు ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ పార్క్ లేదు అనేసి మేము చాలా బాధపడే వాళ్ళము. వాకింగ్ చేయటానికి కానీ పిల్లలు ఆడుకుంటానికి కానీ దేనికైనా మనకి ఇక్కడ లోకేష్ గారు పార్క్ కట్టించారు. లోకేష్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక్కడ లోకేష్ గారు పార్క్ కట్టిన కాడి నుంచి మేము సాయంత్రం పూట వాకింగ్ చేస్తున్నాం, పొద్దున పూట వాకింగ్ చేస్తున్నాం అండి. పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే కాసేపు ఆడుకుంటున్నారండి. లోకేష్ గారికి థ్యాంక్స్ అండి. పుట్టినరోజు శుభాకాంక్షలు. సార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. లోకేష్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. లోకేష్ గారు వచ్చిన తర్వాత టిట్కోలో ఇంత పెద్ద మెగా పార్క్ను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందండి. 6 ఎకరాల్లో 9 కోట్లతో ఈ పార్క్ను ఏర్పాటు చేశారు. దీంట్లో స్పెషల్ గా వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకోవడానికి, అలాగనే ప్రత్యేకంగా స్పోర్ట్స్ ఏరియా కూడా ఏర్పాటు చేశారు. టిట్కో ఇల్లు ఇవ్వడం కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే శాంక్షన్ అయ్యి, అలాగనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే మళ్ళీ మాకు ఇంత పెద్ద మెగా పార్క్ ని మంగళగిరిలో ఎక్కడా లేని విధంగా మెగా పార్క్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చాలా సంతోషకరంగా ఉంది. మేము అడిగిన వెంటనే ఇలాంటి పార్క్ ని ఏర్పాటు చేయడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. పార్క్ లోనే ఏర్పాటు చేయడమే కాదు, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలని లోకేష్ గారు చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గాన్ని చాలా డెవలప్ చేస్తున్నారు. అయితే మాకు మెగా పార్కు ఇవ్వడం పనులు ప్రారంభమయ్యాయి. అనుకున్న దానికన్నా తొందరగా వర్క్ జరిగిపోతుంది. ఇవే కాదు, చాలా సార్లు కూడా డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. పనులన్నీ బాగా చేస్తున్నారు. మా చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఏ లోటు లేకుండా స్త్రీలకి కానీ ఏదైనా స్వేచ్ఛగా అంతా అన్ని జాబ్ మేళా కానీ బస్సు కానీ ఏదైనా కూడా లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వటం కానీ, టిట్కో హౌస్ లో కూడా డెవలప్మెంట్ కానీ, పార్క్ కానీ అలా చాలా వరకు అలా చేసుకుంటా ఇంకా అనుకున్న దానికన్నా ఎక్కువ చేస్తున్నారు. దానికి మేము అందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాము. అలాగే ఈ మెగా పార్కు 6 ఎకరాల్లో 9 కోట్ల వ్యయంతో అనుకున్న దానికన్నా మొదలుపెట్టిన కాడి నుంచి కూడా రాత్రి పగలు వర్క్ చేస్తున్నారు. ఇది వస్తే కనుక అసలు ఈ మంగళగిరిలోనే హైలైట్ అవుతుంది. అన్నిటికన్నా కూడా అన్ని పనులు కూడా చకచక బాగా చేస్తున్నారు. మన తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ మనం గెలిపించుకోవాలి, ఇంకా డెవలప్మెంట్ కావాలనుకుంటే మనకి. అలాగే చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. లోకేష్ గారికి బర్త్డే విశేష చెప్తున్నాము. ధన్యవాదాలు. హ్యాపీ బర్త్డే లోకేష్ గారు. నమస్కారం అండి. నా పేరు శ్రీలక్ష్మి, మాది మంగళగిరి. మేము టిక్కో హౌస్లో ఉంటున్నాము. రాజగుక్కల్ప మగ్గాల షెడ్లో మగ్గం వేసుకుంటున్నాము. మేము ఎప్పటి నుంచో చేనేత రంగంలోనే ఉంటున్నాము. మాకు చేనేత రంగంలో చాలా డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుంది. గత ప్రభుత్వం మీద కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా బెనిఫిట్స్ బాగా లభించాయి. అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాకు 200 జియో కరెంట్ విడుదల చేస్తా అన్నారు. అలాగే మజూర్లు పెంచే విషయంలో కూడా మాకు మజూర్లు బాగా పెంచారు. మేము చాలా ఆనందంగా ఉన్నాము. మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మన మంత్రివర్యులు లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు. అంతకుముందు చేనేత మీటింగ్ లో కూడా చెప్పారు లోకేష్ గారు, నిద్రలో అయినా మెలకువలో అయినా గుర్తొచ్చేది మన చేనేత కుటుంబమే, ఎప్పుడు మన చేనేత కుటుంబం అండగా నేను ఉంటానని చెప్పారు. అలాగే చేస్తున్నారు. మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. మేము ఇలాంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం ద్వారా చాలా ఉపయోగకరంగా పొందాము. ఈ ప్రభుత్వమే మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. ఇలాంటి అవకాశం ఇచ్చిన మా మంత్రివర్యులు లోకేష్ గారికి ధన్యవాదాలు. మేము నేసే చేనేత పరిశ్రమను ఇతర రాష్ట్రాలకు గానీ ఇతర మంత్రివర్యులకు గానీ మా చేనేత ఉత్పత్తిదారిని చేస్తున్న ఘనత కూడా మన మంత్రివర్యులు లోకేష్ గారే. మాకు ఇంత మంచి పేరు రావడానికి కూడా మంత్రి లోకేష్ గారే దయవల్లే మాకు ఇంత మంచి పేరు వచ్చింది. మంగళగిరి పట్టు అంటే అందరికి తెలిసే విధంగా చేశారు. ఇప్పుడు మంగళగిరి చేనేత అంటే మంచి పేరు వచ్చింది, మంచి అవార్డులు కూడా వస్తున్నాయి. ఇంత మంచి అవకాశం లోకేష్ గారు కల్పించినందుకు ధన్యవాదాలు. హ్యాపీ బర్త్డే లోకేష్ గారు. జన్మదిన శుభాకాంక్షలు.